హాయ్ 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 అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చూడండి, నేను మార్నింగే లేసి నాకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచించాను. అప్పుడే నాకు దోశ చేయాలని అనుకున్నాను నేను. చూడండి, నాకు రాత్రి మిగిలిపోయిన కర్రీ ఒకటి ఉంది. అది ఆనియన్ కర్రీ. అంటే నాకు అంతకన్నా ముందు రోజు పాలు విరిగిపోయాయి. వాటితో నేను ఒక 4-5 ఆనియన్స్ కట్ చేసి, అంటే ఒక హాఫ్ లీటర్ మిల్క్ అనేది విరిగిపోతే వాటితో పన్నీర్ చేశాను. తర్వాత ఆ పన్నీర్తో 4-5 ఆనియన్స్ కట్ చేసి కర్రీ చేశాను. మేము తినగా మిగిలిపోయిన కర్రీ, ఒక స్మాల్ బౌల్ ఆఫ్ కర్రీ నైట్ మిగిలిపోయింది. అయితే పొద్దున్నే మార్నింగ్ నేను ఇలా బ్రేక్ఫాస్ట్లోకి మసాలా దోశ చేసుకోవాలనుకున్నాను. మళ్ళీ కర్రీ ఏం ప్రిపేర్ చేస్తారులే అని అనుకున్నాను. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఆనియన్ కర్రీ ఉంది కదా అని. సో మెల్లగా ఒక ప్యాన్ పైన ఒక దోశ వేసుకొని ఇలా కర్రీని ఇలా దోశ పైన పెట్టేసి ఇలా చేశాను. చూడండి, దోశకి ఇలా కరెక్ట్‌గా కర్రీ అనేది పెట్టేసిన తర్వాత ఒక 4-5 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి బాగా చేసుకున్నామంటే మనకు దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే మీకు ఆలు కర్రీ కానీ, ఆనియన్ కర్రీ కానీ మిగిలిపోతే మీరు ఈ విధంగా బ్రేక్ఫాస్ట్‌లోకి మసాలా దోశ చేసుకోవచ్చు. సో మీకు ఈ టిప్ నచ్చితే చూడండి, నేను ఆ రోజు మామూలుగా ఫిష్ కూడా చేసుకున్నాను. బై బై ఫ్రెండ్స్.